హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ జై మాతాజీ. ఈరోజు నేను చేసిన ఇద్డా అంటే సేమ్ మనం ఇడ్లీ లాగానే చేసుకుంటాము. బట్ బ్యాటర్ మనం వేరేలా ఉంటుంది. కొంచెం అన్ని పప్పులు వేసుకొని మనం ఇడ్లీ పిండి లాగానే రుబ్బుకోవాలి. కాకుంటే అలా పెరిగేసుకొని నేను రుబ్బుకుంటాను. ఇందులో అన్ని పప్పులు తీసుకుంటాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. ఈరోజు దాంట్లోకి గ్రీన్ చట్నీ, ఇది కంపల్సరీ. దాంట్లో గ్రీన్ చట్నీ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. సండే మనం అందరికీ హాలిడే ఉంటుందని మనం లేట్గా లేస్తాం. కానీ లేట్గా లేవడం వల్ల మనకే బాగా పరేషాన్ అవుతుంది. నిజం చెప్పానంటే హౌస్ వైఫ్కే మళ్ళీ పరేషాను. అన్నీ లేటే, అన్నీ మనమే చేసుకోవాలి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ 11 బ్రేక్ఫాస్ట్ అయితే లంచ్ ఎప్పుడు చేయాలి? బ్రేక్ఫాస్ట్ అయ్యిందా మళ్ళీ ఫాస్ట్గా లంచ్ ప్రిపేర్. అసలు మొత్తం టైము సండే రోజు కిచెన్లోనే అయిపోతుంది. దేనికో టీ నాకు ఎప్పుడైనా ఇలా గ్లాస్ తోటి తాగడము ఇష్టం. ఎందుకంటే అలా తాగితేనే నేను తాగినా అన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ లంచ్కి ప్రిపేరింగ్. సండే అసలు నిజం చెప్పాలంటే మా పెద్ద పాపకి నచ్చిందంటేనే తింటుంది, నచ్చకుంటే అసలు తినదు. అది సేమ్ మనం బయట దొరికేలాగా ఉండాలి, అలా అయితేనే తింటుంది. ఇప్పుడు నేను వెజిటేబుల్స్ ఏమి లేకుంటే బయటికి వెళ్ళి తీసుకొచ్చి తొందరగా పాలకూర అసలుకేంది నిజంగా చెప్పానంటే ఈ వింటర్లో ఆకుకూరలు అయితే ఎంత ఫ్రెష్గా వస్తాయి అంటే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. అసలు ఎన్ని ఆకుకూరలు అన్నీ ఫ్రెష్ వస్తాయి, వెజిటేబుల్స్ అన్నీ ఫ్రెష్. ఇప్పుడు నేను పాలకూర పప్పు చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే అదే తొందరగా అవుతుంది కాబట్టి. తొందరగా అయింది. ప్లస్ పాలకూరని నేను బాగా చిన్నగా కట్ చేసుకుంటా. మా పిల్లలకి తీయరాకుంటా, పాలకూరల నుంచి పాలకూరని తీయద్దు కాబట్టి మస్తు చిన్నగా కట్ చేసుకుంటే అలా మెల్ట్ అయిపోతుంది. రైస్, బ్రేక్ఫాస్ట్ ఇంకా చేసేది ఉన్నారు అంటే ఇద్దరు కిడ్స్కి వేరే టైమింగ్ ట్యూషన్. ఒక ఆమె వస్తే ఒక ఆమెకి బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చిన, మళ్ళీ ఇప్పుడు కాసేపు అయినాక ఇంకో ఆమె వస్తుంది. ఆమెకి వేడిగా తింటేనే బాగుంటుందని రోజు వాళ్ళకి టిఫిన్ బాక్స్లో మనం చల్లగానే వేడిగా ఇచ్చినా కూడా చల్లగానే అవుతుంది బ్రేక్ఫాస్ట్. నేను వెజిటేబుల్స్ అన్నీ ఇలా కాటన్ బ్యాగులన్నీ కుట్టుకుంటానండి. నేనే కుట్టుకుంటున్నాను. నాకు ఇష్టం. ఎందుకో ప్లాస్టిక్ యూజ్ చేయొద్దని నేను అసలు యూజ్ చేయను. నా ఫ్రిడ్జ్లో ఏది ప్లాస్టిక్ కవరే ఉండదు. అసలు పాలకూర పప్పులోని నేను సింపుల్గా వేసుకునేటి ఇవే, ఇంకేం వేసుకోను. కొంచెం ఎండుమిర్చి ఎక్కువ వేసుకుంటా. వెల్లుల్లి నాకెందుకో ఈ పాలకూర పప్పులో వెల్లుల్లి ఎక్కువ ఇష్టం. టమాటా పప్పు కూడా వేస్తామనుకో వెల్లుల్లి నేను ఎక్కువ వేసుకుంటా. ప్లస్ టమాటా చారులో కూడా వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి. ఇంగువ అనేది ఎందుకు వాడాలంటే ప్రతి దాంట్లో వేసుకోవచ్చు. నేను ఎందుకు ఫస్ట్ అనుకునేది ఓన్లీ పప్పులనే వేసుకోవాలి ఇంగువ అని అనుకున్నా. ఎందుకంటే గ్యాస్ ఫామ్ అవుతుందని అలా. కానీ కాదండి, అన్నిట్లో వేసుకోవచ్చంట ఇంగువ. ఎందుకంటే మా నేబర్స్ వాళ్ళందరూ నార్త్ ఇండియన్స్ కాబట్టి నేను అడిగిన, మీరు అన్నిట్లో వేస్తారా అంటే మేము అన్నిట్లో వేసుకుంటాం అని అన్నారు. చూడండి, నా పాలకూర పప్పు రెడీ అయింది. ఇప్పుడు నేను ఇద్దడా వేస్తానా. ఇందులో ఈనో వేసుకోవాలి. ఆల్రెడీగా కుక్కర్ నేను గ్యాస్ మీద పెట్టిన, వేడికి పెట్టేసుకున్నా. ఇప్పుడు ఈనో వేసుకొని
ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత అంతనే ఇమీడియట్లీ వేసేయాలి. ఈనో వేసుకొని అసలు ఎంత సాఫ్ట్గా, ఇదివరకు ఇంత సాఫ్ట్గా అస్సలు నాకు రాలేదు. నేను 2-3 సార్లు ట్రై చేసిన. ఇప్పుడు ఇక ఒక్కసారి మనకి తెలిసిందా దాన్ని ఎలా అయితే అలా వస్తుంది సాఫ్ట్గా. అసలు నేను కూడా చాలా వీడియోస్ చూస్తాను యూట్యూబుల్లో. ఎక్కువ నేను చూసేది యూట్యూబ్లో ఇలా ఇదడా, అంటే మేము నార్త్ సైడ్ ఉంటాం కాబట్టి వీళ్ళ రెసిపీస్ నాకు బాగా ఫాస్ట్ ఫుడ్ బాగా నచ్చుతుంది. అందుకోసం ఎక్కువ నేను వాళ్ళవి ట్రై చేస్తూ ఉంటాను. మా పిల్లలకు కూడా అవే ఇష్టం ఉంటాయి. అంటే బాగాని కాదు, కాకుంటే కొన్ని టేస్టీగా ఉంటాయి. ఇలా డోక్లా, ఇదడా, పాతోడి ఇవన్నీ చాలా వాళ్ళకి ఇష్టం. అందుకోసం నేను వాళ్ళకి ఇష్టం ఉన్న బ్రేక్ఫాస్ట్ మోస్ట్లీ నేను నేర్చుకోవడానికైనా ఇంట్రెస్ట్ చూపిస్తాను, ట్రై చేస్తూ ఉంటాను డిఫరెంట్గా చేసేందుకు. అలా అని దాని మీద మనం కొంచెం మసాలా, ఎస్కే మసాలా అన్నీ దొరుకుతుందండి. అది మార్వాడి షాపులలో ఎక్కడైనా దొరుకుతుంది. అది వేసేసుకోవాలి. చాక్ తోటి, నైఫ్ తోటి చూసుకోవాలి అంటుకోకుండా అయినట్టు. ఇప్పుడు ఈరోజు మాది బ్రేక్ఫాస్ట్లో ఇదడా అండ్ లంచ్లో పాలకూర పప్పు, రైస్. ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వీడియో యూట్యూబ్ పెట్టిన వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలామంది నా వీడియోస్ చూస్తారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుందండోయ్. చల్లగైనాక అంటే ఏదైనా సరే బ్రేక్ఫాస్ట్ చల్లగైనాక బాగుండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై మాతాజీ.